ఎన్టీఆర్ తనతో కలిసి 25 చిత్రాల్లో నటించిన ఓ హీరోయిన్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించారట. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారట. నందమూరి తారక రామారావు వివాహం చేసుకున్న తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినీ రంగంలోకి రాగానే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలతో ఎన్టీఆర్కి తిరుగులేని గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్తో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వారిలో అలనాటి కృష్ణకుమారి ఒకరు. ఎన్టీఆర్, కృష్ణకుమారి కలిసి ఏకంగా 25 సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తన సొంత బ్యానర్ స్థాపించి నిర్మించిన చిత్రం పిచ్చి పుల్లయ్య. ఆ చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నిర్మాతగా వ్యవహరించారు. హీరోయిన్ గా కృష్ణకుమారిని తీసుకున్నారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది, కానీ కృష్ణకుమారి పాత్ర, ఆమె నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కూడా షూటింగ్ లొకేషన్ లో కృష్ణకుమారి బిహేవియర్ కి ఫిదా అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ 25 సినిమాల్లో కలిసి నటించారు. కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. దీంతో సూపర్ హిట్ పేర్ అనే గుర్తింపు కూడా దక్కింది. క్రమంగా ఎన్టీఆర్, కృష్ణకుమారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. 1960లోకి వచ్చేసరికి ఎన్టీఆర్, కృష్ణకుమారి మధ్య ప్రేమ బాగా బలపడింది. ఆ టైంలో ఎన్టీఆర్ కృష్ణకుమారిని రెండో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కృష్ణకుమారి కూడా అంగీకారం తెలిపింది అని నందం హరిశ్చంద్రరావు అన్నారు. కృష్ణకుమారి ఎవరో కాదు, సీనియర్ నటి షావుకారు జానకి సోదరి ఆమె. దీంతో షావుకారు జానకి కూడా కృష్ణకుమారిని హెచ్చరించారట. ఎన్టీఆర్ కి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నారు. అలాంటి వ్యక్తితో వివాహం ఏంటి, నీకు ఓకేనా అని అడిగారట. దీంతో కృష్ణకుమారి ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ ఏమో తన సోదరుడు త్రివిక్రమరావుకి ఫోన్ చేసి తాను కృష్ణకుమారిని ఓ గుడిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. వేరే ఊర్లో ఉన్న త్రివిక్రమరావు వెంటనే బయలుదేరి వచ్చి నేరుగా కృష్ణకుమారి ఇంటికి వెళ్లారట. ఆయన కృష్ణకుమారికి వార్నింగ్ ఇచ్చారట. ఎన్టీఆర్ గారికి ఉన్న గుర్తింపు ఏమిటి, మా ఫ్యామిలీకి ఉన్న ప్రతిష్ట ఏంటి, ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారట. దీంతో కృష్ణకుమారి అన్నీ వదిలేసి బెంగళూరు పారిపోయారు. ఆ టైంలో ఆమె నటించాల్సిన 14 చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఎన్టీఆర్తో ప్రేమ వ్యవహారం పెద్ద గొడవకి దారి తీసేలా ఉండడంతో కృష్ణకుమారి బెంగళూరు వెళ్లిపోయారు. ఎన్టీఆర్ కూడా తన సోదరుడు త్రివిక్రమరావు సన్నిహితులు చెప్పడంతో కృష్ణకుమారి విషయంలో వెనక్కి తగ్గినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ టైంలో కృష్ణకుమారి అజయ్ మోహన్ అనే జర్నలిస్టుని వివాహం చేసుకున్నారు. అందాల రాజకుమారి పాత్రల్లో అలరించిన నాయికలు ఎందరో ఉన్నారు, కానీ కృష్ణకుమారిలో మురిపించిన వారు అరుదనే చెప్పాలి. జానపద కథానాయకులుగా ఎన్టీఆర్, కాంతారావు రాజ్యమేలుతున్న రోజుల్లో వారి సరసన కృష్ణకుమారి పలు చిత్రాల్లో నాయికగా నటించి మెరిపించారు. ముఖ్యంగా బి విఠలాచార్య జానపద చిత్రాల్లో అనేక సార్లు రాజకుమారిగా నటించి మురిపించారు కృష్ణకుమారి. అందుకే ఈనాటికి అందాల రాజకుమారిగా జనం మదిలో నిలిచిపోయారు. తెలుగువారే అయినా ఆమె తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తాలో పనిచేయడం వలన అక్కడి నైహతిలో ఆమె జన్మించారు. ప్రముఖ నటి షావుకారు జానకి స్వయాన చెల్లెలు కృష్ణకుమారి. షావుకారులో నటిస్తున్న సమయానికే జానకి ఓ బిడ్డ తల్లి. షూటింగ్ లో అక్కకి తోడుగా ఉంటూ ఆమె బిడ్డను ఆడిస్తూ ఉండేవారు కృష్ణకుమారి. ఆ సమయంలోనే కృష్ణకుమారి అందం పలువురు నిర్మాతలు, దర్శకులను ఆకట్టుకుంది. నవ్వితే నవరత్నాల్లో తొలిసారి కృష్ణకుమారి నటించారు. ఆ తర్వాత కొన్ని కన్నడ, తమిళ చిత్రాల్లోనూ కృష్ణకుమారి అభినయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.